Hi, na పేరు డాక్టర్ నమ్రత అండి. ఐఎమ్ అ డర్మటాలజిస్ట్ అట్ సిటీ న్యూరో సెంటర్ ఇన్ బంజారా హిల్స్. సో ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ హెయిర్ ఫాల్. చాలామందికి హెయిర్ ఫాల్ అట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ ఉంటుంది. బీట్ మెన్, బీట్ విమెన్, సమ్ టైమ్స్ టీనేజర్స్, కొంతమంది చిల్డ్రన్కి కూడా. సో ఇట్స్ బికాస్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ వీఆర్ ఫేసింగ్. ఈ మధ్యన అందరికీ పోస్ట్ కోవిడ్ చాలామందికి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా నోటీస్ చేస్తున్నారు. సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి, అంటే వింటర్లో కొంచెం ఎక్కువ హెయిర్ ఊడుతుంది, ఆర్ రెయినీ సీజన్లో ఎక్కువ హెయిర్ ఊడుతుంది. సో దానికి రీజన్స్ తెలుసుకుందాం. మెయిన్గా హెయిర్ ఫాల్ని 3 డిఫరెంట్ కైండ్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమో హార్మోనల్, అంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్. అంటే పేరెంట్స్కి, ఇప్పుడు మెన్కి అయితే ఫాదర్కి, లేకపోతే తాతయ్యకి, మామయ్యకి అట్లా బాల్నెస్ ఉంది అంటే మెన్కి, విమెన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా మేబీ 18-19 ఇయర్స్ నుంచి హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువగా నోటీస్ చేస్తారు. మెన్కేమో ఈ సైడ్స్ నుంచి హెయిర్ ఊడుతుంది, విమెన్కి ఏమో ఈ మధ్యలో పార్టీషన్ల నుంచి హెయిర్ ఊడుతూ పార్టీషన్ వైడ్గా కనిపిస్తుంది. సో వన్ థింగ్ ఏంటంటే, విమెన్ ఎప్పటికీ కంప్లీట్గా బాల్డ్ అవ్వకపోయినా చాలా పల్చగా అయ్యేసరికి స్కాల్ప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే మెన్కి మాత్రం ఇక్కడ నుంచి సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ హెయిర్ రిసెషన్ అంటారు, హెయిర్ లైన్ రిసెషన్, అంటే వెనక్కి వెళ్ళము. నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా టాబ్లెట్స్, ఇంకా సిరమ్స్. అంటే సిరమ్స్ అంటే పెట్టుకోవడానికి ఆయిల్స్ లాగా అనమాట. దాంట్లో 2 రకాలు ఉంటాయి. మీకు ఏ కైండ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉందో దాన్ని బట్టి సిరమ్ ఇవ్వడం జరుగుతుంది. అదే 2 months తర్వాత నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ 2 months వరకు ట్రీట్మెంట్ పని చేస్తుందా పని చేయట్లేదా మీకు తెలీదు. 3rd month నుంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో డోంట్ గెట్ డిస్హార్టెండ్. ఒక 1 month యూజ్ చేస్తున్నా కానీ డిఫరెన్స్ తెలియట్లేదు, ఎక్స్పెన్సివ్ ట్యాబ్లెట్స్, ఎక్స్పెన్సివ్ సిరమ్స్. సో మీకు డిఫరెన్స్ తెలియడానికి 3 months పడుతుంది. 6 monthsలో మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది ఇఫ్ యూ ఫాలో యువర్ డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్.